నమస్తే అన్న. నమస్తే అక్క. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? అరే మీరేం ఫికర్ చేయకురు, నేను వచ్చేసిన కదా, ఇంకంతా మనకు మంచిగానే ఉంటుంది. మరి ఇవాళ జూలకటక షురు చేసేద్దామా? ఇక మరి ఇగ్రంగల్ల మా సుద్దుల సిద్ధయ్య ఏం వార్త పట్టుకొచ్చిండో అరుచుకుందామా? చలో అందరు తయారుగా ఉండుండ్రి. ఓ సిద్ధయ్య, వాయమ్మో ఈయన సోకాటం చూడాలి. జోర్దారుగా గుంపు కట్టి ఏమో గుసగుస పెడతాందిగా. అబ్బో లేస్తే ఆగడే గూనిపోసి మొగడే అన్నట్టు అబ్బా ఎప్పుడు నా పనిలోనే పడతావేంది పిల్ల, నా సొంత లేదా నీకు? అరే అరే నేనే పెద్ద పని మీద ఉన్నానంటే నడవంగా నువ్వు కొత్త దగ్గర నాకు సరే పిల్లకి నా వారయ్య. అయ్యో గాసారం తప్పి గడిలకు పోతే ఆసారం తప్ప కానగబట్టిందట. ఏ తోమర్లేని ఎత్తలేస్తున్నావు, ఎక్కడో బొక్కబోర్ల పడతావు గాని నాకెరికే. వసింది అసలు నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు చిత్రాంగి? ఓ ఇరుగుతోని మాట్లాడినావు, ఓ పొరుగుతోని మాట్లాడినావు. అరే ఏదో నా చేతనైన పనికి ఇది పెట్టుకున్నా, ఏది మరి ఇప్పుడు నీతోని కొల్లపురమా నాకు ఇప్పుడు? అబ్బా 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 అబ్బో గద్దె కోతే సుద్దులు తక్కువనా అన్నట్టు మరి తమరు ఏం బుద్ధిగల మాటలు చెప్తున్నట్టో వాళ్ళకి. ఇప్పుడు పడ్డావు దారిలా. ఇది ఇగురంగల్ల మాట. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైసీపీ వాళ్ళు ఓని దండం పెడితే టికెట్ల పంచాది కాదా ఒకరు పట్టకు ఒకరు నాకే కావాలంటే నాకే కావాలని నీ దండం పెడితే ఒకటే లొల్లి పెట్టుకుంటారు. వాళ్ళ లడాయి సల్లకుండా తీరొక్క తీరే మోగుతుంది. ఇక ఇంకో పక్క బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు సల్లకుండా టికెట్లు ఇస్తావు రారో టికెట్లు ఇస్తావు రారో అని మొరో మొరో మొత్తుకున్న వాళ్ళ దిక్కు మళ్ళీ చూసిన మానవుడే లేడట పిల్ల పాపం. అవ్వా వాళ్ళ బాధ వాళ్ళు పడతారు. ఇప్పుడు ఈ ముచ్చట నువ్వు లోకమంతా బూజు చేయాలనా? ఊకొని ఎక్కడో ఉన్నావు. అబ్బా ఈ పిల్లతోని నాకు సావభరణం ఉంది పో, ఏం చేయ నేను ఎక్కడ చెయ్య. అబ్బా 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 చేయన బట్ట నీదెలా ఈ పిల్ల సలగుండా ఏం చేయ పిల్ల మరే? దా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బజరార్చురు టికెట్లు ఇస్తామని మా దోస్తుల కన్నా ఇప్పిద్దామని ఏదో జర్ర నేను సై చేస్తున్నా వాళ్ళని. ఇప్పుడు ఏమైంది మరి ఇప్పుడు నీకు తొందరగా కొట్టకపోతుంది? బా 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 వారెవ్వా ఎంత మంచి రాజా పని ముందటేసుకున్నావు సిద్ధయ్య. నేనేమో అనుకున్నా, ఇంత దయాగుణం ఉందని అస్సలు అనుకోలే. సారీ. సారుగాని నీ సక్కదనం. ఏపీలా అదే ఆంధ్రప్రదేశంలో రాజకీయము ఎంత కాక మీద ఉందో జర్ర ఇప్పి చెప్తా. షవ్ పెట్టు జరా, ఏమంటున్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు జరా. గబ్బువాడు గదరువాడు వియ్యం అందుకుంటే మురికివాడొచ్చి ముద్దాడిందట. అగో ఇప్పుడు ఆంధ్రప్రదేశంలో రాజకీయం కూడా గట్టనే ఉందల్లా. పోనీ పాడైపోను. ఓ పక్క టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎంపీ ఎమ్మెల్యే టికెట్ల కోసం ధరని దద్దరిల్లేలా గుద్దుగా సస్తుంటే, ఇంకో పక్క కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు పిలిచి బతిలాడి టికెట్లు ఇస్తామని కుత్కెలని ఊలబడంగా మొత్తుకొని చెప్పినా గాని శవున పెట్టినోడే లేడాటనుల్లా. అబ్బా పెద్ద పెద్ద పార్టీలు జాతీయ పార్టీలు అనుకుంటే మా రాజకీయం ఉత్తబుర్రే అయితట్టుందేవురో దేవుడా అని బయటికి చెప్పుకోలేక లోపట్నే పిసుక్క సస్తురాట ఇరు పార్టీల పెద్ద మనుషులు. అర్రెర్రెర్రెర్రే వీళ్ళకేం కష్టం వచ్చనేవురా. కోతికైనా గీత చక్కగా ఉండాలన్నట్టు వీళ్ళ తలరాత సల్లగుండా ఎంత పనాయనేవురా. గాజుల చెయ్యి గలగలలాడితే ఇల్లు కలకలలాడుతుంది అన్నట్టు పలుకుబడి లేక ఇలా పచార మొత్తం తగ్గిపోయానని అఘోరిస్తురాట పాపం. అయ్యో ఇక వైసీపీ పెద్ద మనిషి జగనన్న ఫ్యాన్ మాత్రం గిర్ర గిర్ర తిరుగుతున్నట్టే కొడుతుంది. అప్పుడే సీట్లని ఎక్కడికక్కడ వంచేసి ఫ్యాన్ గాలి కింద చల్లగా కూసోబెట్టిండు జగనన్న. మరి వీళ్ళు ఇసవంచి ఎత్తు మీద ఉంటే 40 ఏళ్ళ అనుభవం ఉన్న చంద్రంబాబయ్య ఎట్లా ఉంటాడల్లా ఏసీలో కూసోడా? దెబ్బ సైకిల్ని సందు రయ్య తిప్పుకుంటా కింద పడో మీద పడో కొన్ని సీట్లు వంచిండాట. ఇంకా కొన్ని సీట్లు నాకని కొట్లాడుతుంటే ఎవరికి ఇయ్యాలనో అర్థం కాక దిక్కు తోసక తలకాయ నొప్పి లేచి అవస్థ పడుతుండల్లా మన చంద్రబాబయ్య సల్లగుండా పాపం. భువనేశ్వరి తల్లి జెండు సీసలు రుద్దలేక యాష్ట పడుతుందట. అబ్బా ఇక పోతే మన సినిమా హీరో కళ్యాణం అన్న ఊకుంటాడా ఏంది? బాగానే తనలాడుతుండల్లా. అన్న మాట్లాడితే పంచభూతాలే పరవశిస్తాయే కదా. ఇక ఈయన కూడా కొన్ని సీట్లు వంచేసి ఎదురైనోళ్లకు పబ్బతి పట్టుకుంటా, ఓ పబ్లికో మీరు పొద్దుగాల లేచి ఉడుకుడుకు చాయ్ తాగే గిలాసను బాగా యాది పెట్టుకోరి, గదే మనకు గుర్తు అని నోరంతా బొంగు వంగ మొత్తుకుండల్లా పవన్ కళ్యాణం అన్న పాపం. అబ్బబ్బబ్బబ్బా పవన్ అన్న
రాజకీయం అంటే పౌడర్ వేసుకొని సినిమా తీసినట్టు అనుకుంటున్నావే? ఎన్ని కష్టాలు ఎన్ని బాధలుంటే అయ్యో రామ రామ. అయినా బాగానే పోరాడుతున్నావన్నా, నీ ధైర్యానికి మెచ్చాలే. ఇక కాంగ్రెస్ వల్ల బీజేపీ వాళ్ళ కడుపు చల్లగా ఉండ, గడియ పురుషత్తు లేకుండా గవ్వ ఆదాయం లేకుండా ప్రజల కోసమే పుట్టినం, ప్రజల కోసం పానాలైనా ఇస్తాం అని చెప్పక తిరిగే వీళ్ళ కథ చల్లగుండా ఏమన్నా అంటే మాది జాతీయ పార్టీ అంటారు, పెద్ద పార్టీ అంటారు, మాటలు మాత్రం మాలావు మాట్లాడతారు. అల్లా వీళ్ళ చేతలు చూస్తురా ఎట్టున్నాయో అంత చల్లగానే ఉంది. ఒక్క మాటలు చెప్పాలంటే చక్కెర కలుపుకొని షర్బత్ తాగినట్టే ఉందల్లా వీళ్ళ రాజ్యాంగం చల్లగుండా. ఇక రాంగ పోంగ వీళ్ళ ఎవరో మరి కొస వెళ్ళేనా అని ముక్కు మీద ఏలేసుకుంటారు కొంతమంది పబ్లిక్. కానీ ఏది ఏమైనా ఒక్క ముచ్చట మాత్రం చెప్పుకోవాలల్లా మన పవన్ కళ్యాణం అన్న గురించి. నడువంతరపు పనికి నామాలు మెండు అన్నట్టు శర్ల పిట్టోలే ఈడ మునిగి ఎక్కడనో ఉత్తరప్రదేశంలో తేలి మాయావతి అక్కను శరణు వేడి బీఎస్పీని భుజాల మీద మోసుకొచ్చి 21 సీట్లు అంటగచ్చిండు. అబ్బా, ఎప్పటి నుంచో ఎన్ను పట్టుకొని ఉన్న ఎర్ర జెండా అన్నదమ్ములకు మాత్రం 7 సీట్లు వంచి చేతులు దులుపుకుండల్లా మన పవన్ అన్న. అబ్బా, ఎంత మంచోడో చూడుర్రి అన్న. ఇక పోతే సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సారు జనసేనలో చేరినందుకు తెగ బాధపడుతున్నాడనుల్లా. ఎందుకంటారు, పొత్తుల పనిలా పిచ్చుక చచ్చినట్టు చంద్రంబాబయ్య పవన్ కళ్యాణం అయ్య ఒకటే అని వైసీపీ పార్టీ వాళ్ళు గగ్గోలు పెడుతుర్రాట. ఓర్ని ఇదహ కథ. సారు పాపం కుర్తిల పడ్డ ఎలుకోలే అయినట్టుండగా మరి టీడీపీ వాళ్ళు తక్కువ తిన్నారా ఏంది? పొట్టకు పుచ్చడు తిని అట్లకు ఆదివారం అన్నట్టు పురంధేశ్వరమ్మ బీజేపీలో పెత్తానం చేస్తుంటే మరి దగ్గుపాటి వెంకటన్న ఏంది వైసీపీలో చేరిండు? ఆహా, అయితే బీజేపీ వైసీపీ వాళ్ళది లోపడి రాజకీయం నడుస్తుందన్నమాట. ఓహో, ఇదా కథ అని టీడీపీ వాళ్ళు అగ్గి మీద గుగ్గిరగైతురు అటనుల్లా. కానీ ఏది ఏమైనా ఆంధ్రప్రదేశంలో వైసీపీ టీడీపీలు నువ్వా నేనా అని ఉప్పు నిప్పు లేక కారాలు మిరియాలు నూరుతుంటే అయ్యదొర మోడీ చేసిన పనికి ప్రత్యేక హోదా ఇయ్యకపోయేసరికి బీజేపీ వాళ్ళ పరిస్థితి చల్లగుండా గడ్డి కుప్పలా సూదివారేసుకొని దేవులాడుకున్నట్టే ఉందల్లా. అయ్యో, వీళ్ళ బతుకు ఎట్లా తెల్లాడుతుందో ఎట్లా పొద్దుతుందో. ఓషిని మల్లెక్కన ఉరుకుతుండగా మా సుద్దుల సిద్ధయ్య ఏం చేయమని వార్త పట్టుకొస్తానే పెళ్లి చేసుకుంటా లగ్గం చేసుకుంటా అని నువ్వు కన్న కథలు వెట్టిస్తుంటివి. ఇక దెబ్బ ఉరుకుతున్న పోపిల్ల ఏం చేయమనిగా ఏడ దొరుకుతుందో ఏమో ఈ వార్త చల్లగుండి ఇయ్యాల. బా కష్టమే ఉంది నాకు ఇయ్యాల. తేకపోయినావు, ఇక నువ్వు తెస్తే ఇచ్చుకపోయిన బచ్చల పండు పండినట్టే. అయ్యల్లో నీ అందం చల్లగుండు, నీ పాటి అందగత్తే ఇక ఈ లోకం మీద ఉన్నదిగా. బా ఓహో, నేనేం మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడుతున్నావు సిద్ధయ్య? వామ్మో, ఏంది చిత్రాంగి గట్ల గద్దా ఇస్తివి? అమ్మా, నా కాళ్ళేతులు పోయి కడుపులో పడ్డాయి పిల్ల, నువ్వు ఏమని అనుకో. అబ్బా అబ్బా అబ్బా, అయితమే గాని ఇవాళ వార్త తెచ్చేది ఉందా లేదా? అవు గందుకే పోతున్న పిల్ల ఆంధ్రప్రదేశము. ఏవైందని గట్టుపాడైపోతున్నావు? పాపం మా ఆదాల అన్న సానా బాధలో ఉండాట, అరుచుకొని వస్తా. పాపం ఎట్టుండో. ఆయన ఎందుకు బాధలుండు, సంతోషంలో మునిగి తేలుతుంటే నువ్వు ఓటి. యాడపిల్ల పైసలు రాకుండా చంద్రబాబయ్య సారు అడ్డుపడి ఆపుతుండట. ఆ పైసలు వస్తే మా ఆదాలన్న ఉపాయము ఏరే తిరుగుంటది చిత్రాంగే. అయ్యో నా తలదిక్క సిద్ధయ్య, ఏడున్నావు నువ్వు? పైసలు వచ్చినాయి, పని అయింది, పక్కకు జరిగిండు, ఫ్యాన్ కింద కూసుండు. అంతే నా పిల్ల. అయ్యో చంద్రబాబయ్య, మా ఆదాల అన్న నిన్ను ఉత్త పుణ్యానికి ఆగం చేసి గడ్డ కమ్మిండా నాయనా. వామని దండం పెడితే ఇయ్యాల రేపట్ల జనాలు ఎట్లా తయారయ్యారు. అబ్బా, తల్లిని పిల్లనమ్మని కాలం వచ్చిందల్లా మీరు ఏమన్నా అనుకోరి. ఓడ ఎక్కేదాకా ఓడ మల్లయ్య, ఓడ దిగినాక బోడ మల్లయ్య అన్నట్టు అవసరం తీరినాక నువ్వేంది నీ లెక్కేంది అని ఇసిరి కొడితే నా సామిరంగా ఎక్కనో బంగాళాఖాతంలో పడి కంగారు పడ్డంత పని అయింది కరుణగల్ల మన చంద్రబాబయ్య సారుకు. అయ్యో సారు, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, కోలుకోలేని దెబ్బ తగిలిందల్ల మన సార్కు. మరి అంతలాబడి దెబ్బ ఏం తగిలిందే సూతుల సీతన్న అని మీరు అనుకుంటుండొచ్చు. జర్ర జైస రాజురి గాడికే వస్తున్నా. ఇక
ఆంధ్రప్రదేశంలో ఆదాల ప్రభాకర్ అన్న వైసీపీలకు పోదామని ఎప్పటి నుంచి మనసులో పెట్టుకుండో ఏమో గాని నలుగురు నడిచిందే బాట నలుగురు వరికిందే మాట అన్నట్టు ఇక నిన్నయాల జగనన్న ఫ్యాన్ గారి కింద కూసుంటందుకు కొంతమంది మొగ్గు చూపిరు కదా ఇక మన ఆదాల ప్రభాకర్ అన్న కూడా పానం కింద లేదాట మీద లేదాట ఎప్పుడు పోదు ఏం కథ అని ఇక జగనన్న ఫ్యాన్ గాలి కింద కూసోవాలని ప్రభాకర్ అన్న సల్లగుండా ఒకటే కలలు కంటుండల్లా కానీ ఏం సకదనం వల్ల మరి చంద్రబాబయ్య చేతిలో పెత్తానం నడుస్తుండే ఇక ఆ కాంట్రాక్టర్ పనులు ఈ కాంట్రాక్టర్ పనులు చేస్తి మరి ₹1,00,00,000 రావాలన్నా మరి ఎట్లా ఇదంతా చంద్రబాబయ్య చక్రం తిప్పుతనే నా జేబులో పైసలు పడతాయా అని బాగా ఆలోచన చేసి అయ్యా చంద్రబాబయ్యా నవరత్నాలకైనా ఉందా నీ నవ్వుకు ఉన్న అందం అన్నట్టు నవాబు పొట్టను తమలపాకు కట్టను తడిపినట్టు రోజు చంద్రబాబయ్యను జోకుడు మొదలు పెట్టిండల్లా మన ఆదాల ప్రభాకర్ అన్న సల్లగుండా ఇక ఇంత నమ్మకంగా చేసినాక చంద్రబాబయ్య పుసుక్కున నమ్మి అందరికి ఫోన్లు చేసి ఆదాల అకౌంట్ల పైసలు ఏపిచ్చిండో లేదో నీ దండం పెడితే ఇక ఎందుకుంటాడల్లా ఆదాల సీదా జగనన్న కోటకు చేరుకొని జెండా పట్టుకొని జై అంటే జై అంటుండు. నేను పార్టీలో అఫీషియల్గా చేరడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు మనం ఎందుకు చేరలేదనే ఒక భావన నాలో కలిగింది. ఇక ఈ ముచ్చట సరిగన్నా టీడీపీ పెద్ద మనుషులు సల్లగుండా ఫోన్ల మీద ఫోన్లు చేసిరాట. చేస్తే ఏం సకదనం వల్ల స్విచ్ ఆఫ్ చేసి జగనన్న ప్రచారంలో సింధులేస్తుండట మన ఆయువన్న ఆదాల ప్రభాకర్ అన్న. ఇక జగనన్న ఊకుంటాడా ఏంది ఎమ్మటే ఆరతి వచ్చి స్వాగతం మనకి నెల్లూరు ఎంపీ సీటు చేతిలో పెట్టిండల్లా. అయ్యయ్యో ఆదాలా 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 మా గుండెను గుణపంతో గుద్దినంత పని చేస్తీవి. ఉత్త పుణ్యానికి 600 కోట్ల ఇలువ చేసే సోమశీల హై లెవెల్ కెనాల్ పనులు కూడా నీకే అంట గడితివి అని నమ్మి నానబోస్తే పులిసి బూరటిల్లిందన్నట్టు నిన్ను నమ్మినందుకు మమ్ముల నడివీధిలో చేస్తివా అని పటపట 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 పండు కొరుక్కుంటా నారాజైతుర్రాట టీడీపీ పార్టీ పెద్ద మనుషులు. అందుకనే అన్నట్టురు ఆనాటి పెద్దోళ్ళు యశ నంగనాచి నవ్వు 400 షేటు అని. కానీ పబ్లికో నవ్వుకుంటానే నమ్మిస్తారు. జర పైలవు సుమా. ఏమన్నా ఏమక్క నేను మా సిద్ధయ్య చెప్పిన ముచ్చట్లు ఎట్లున్నాయి? అదిరిపోయినలే. ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా రేపు వస్తాం. అంతవరకు ఉండుండ్రి. నమస్తే.